ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. మరి ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 16వ తారీఖు నవంబర్ నెల నుంచి 22 నవంబర్ వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. మరి ప్రేక్షకుల నమస్కారాలు. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే, కన్యా తుల వృశ్చిక రాశుల్లో ఏమో చంద్ర సంచారం, రవి కుజ బుధులేమో వృశ్చిక రాశిలో, శుక్రుడేమో తులారాశిలో, కుంభరాశిలో ఏమో మరి కేతువు, మీనరాశిలో మనం చూసినట్లయితే శని. అదేవిధంగా మిగిలిన గ్రహాల్లో కేతువు సింహరాశిలో సంచారం, గురుడు కర్కాటక రాశిలో సంచారం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ వారం ఎలా ఉంటుంది అనేది, మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం గతం కంటే ఎంచేదంటే గురుడు కాస్త కర్కాటక రాశిలో రావడం ద్వారా, పంచమంలో గురుడు రావడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో కాస్త అనుకూలంగా ఉండొచ్చు. విశేషంగా లేకపోవచ్చు, కానీ పెద్దగా ఇబ్బంది అయితే ఉండకపోవచ్చు. అంచేత అయినా చతుర్థం యొక్క ఫలితాలే ఈ గురుడిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే మీకు విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో శుక్రుడు కాస్త అనుకూలించవచ్చు. ఇంచేత అదేవిధంగా భాగ్యస్థానంలోకి వచ్చేవాడికి రవి, కుజుడు, బుధుడు ఈ 3 గ్రహాలు భాగ్యంలో ఉన్న పెద్దగా యోగించవు. అయితే ఈ రాశి వారికి మనం బాగా ఒక్క గురుడు ఎక్కడో కాస్త అనుకూలంగా కనబడుతున్నాడు. వ్యయంలో శని, ఆ జన్మంలో శని, వ్యయంలో రాహు. అంచేత ఇది కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయండి, నిదానంగా చేయండి, ఆలోచనలతో చేయండి. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు సామాన్యంగా కాలక్షేపం చేయండి. విద్య యందు మరింత శ్రద్ధ పెట్టండి. రాజకీయ నాయకులు కూడా ఉన్న పొజిషన్ ఉంటుంది, పెద్ద పొజిషన్ రాదు. ఇంకా వ్యాపారాత్మకంగా మనం చూసినట్లయితే సామాన్యమైన వ్యాపారం జరిగే అవకాశాలు ఉన్నాయి. విశేషమైన వ్యాపారాలు చాలా కష్టం. వివాహాది శుభ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగా జరిగే పరిస్థితి కనబడుతుంది. అయితే మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితులు అంటే, నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన, శివగ్రహ ప్రదక్షిణ ఇవి చేస్తూ ఉండాలి. మీకు ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నవధాన్యాల్లో ఏ ధాన్యం అవకాశం ఉంటే ఆ ధాన్యాన్ని ఆ నవగ్రహాల దగ్గర పెట్టి దండం పెట్టుకోండి. తప్పనిసరిగా మంచి జరుగుతుంది. దానాల్లో తెల్లదానం చేయండి. ఒకవేళ దానం చేసే అవకాశం లేకపోతే చాలామందికి ఆ తెల్లలు శని భగవానుడి మీద వేసి దండం పెట్టుకోండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. మరి ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఈ విధంగా నవగ్రహ ఆరాధన చేయండి. మరి స్వస్తి.